హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి చేతిలో తమలపాకుతో పాలు పోసి దత్తత పూర్తి చేద్దాము అని తమలపాకుతో పాలు పోయబోతూ ఉంటారు. అప్పుడే అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది. భూమి శరచంద్రము ఇక్కడ చాలా సంతోషంగా పాలు పోసుకోవడానికి రెడీగా ఉంటే అప్పుడే అపూర్వ ఏంటి నక్షత్ర హాస్పిటల్లో ఉందా, సీరియస్గా ఉందా అని మాట్లాడుతూ ఉండటంతో భూమి శరచంద్ర మిగతా వాళ్ళందరూ షాకింగ్గా అపూర్వ వైపుకు చూస్తూ ఉంటారు. అవును, నేను మీకు చెబుతుంటే అర్థం కావటం లేదా? మీ కూతురు నక్షత్ర ఇక్కడ హాస్పిటల్లో ఉంది, ఫలానా హాస్పిటల్ అని గగన్ అడ్రస్ చెప్తాడు. సరే, ఎప్పుడే వస్తున్నామని అపూర్వ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఏమైంది అపూర్వ అని శరత్చంద్ర అడగటంతో, బావా, మా నక్షత్ర సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉందంట, చావుతో పోరాడుతుందట అని అపూర్వ చెబుతూ ఉంటుంది. వెంటనే దత్తత కార్యక్రమం కాస్త ఆపేసి పద అపూర్వ వెళ్దాము అని నక్షత్ర కోసం శరత్చంద్ర అపూర్వ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్ని డీటెయిల్ పైన కూర్చొని ఉంటే భూమిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా శరత్చంద్ర కూతురు నక్షత్ర కోసం అపూర్వ చేయి పట్టు భూమి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. దాంతో భూమికి గగన్ వాళ్ళకి విషయం చెప్పేశాను, కాసేపట్లో వస్తున్నారు అని శరత్చంద్ర అపూర్వని ఐసీయూలో ఉన్న నక్షత్ర వైపుకు చూస్తూ అపూర్వ గుండెలో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర, రే గగన్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు నా కూతురు నక్షత్రాన్ని చంపాలని చూశావు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. బావా, అది కాదు బావా అని శరత్చంద్ర, నేను చెప్పేది వినండి అని గగన్ కూడా చెబుతూ ఉంటాడు. అప్పుడే భూమి కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. రే గగన్గా, నువ్వు నా కూతుర్ని చంపాలని చూశావు, అస్సలు వదిలిపెట్టనురా అని శరత్చంద్ర గగన్ చెప్పే మాటలను అస్సలు వినిపించుకోకుండా గగన్ చెంపలు పగలగొడుతూ ఉంటే, నేను చెప్పేది వినండి వినండి అని చెప్తున్నా కూడా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని గగన్ చెట్టు పట్టుకొని గగన్ చెంపలు పగలగొడుతూ ఉంటాడు. నిన్ను ఇలా కాదురా, నా కూతురు ప్రాణాలే తీయాలి అనుకున్నావు కదా, నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని కాంపౌండ్ అక్కడ కత్తులు కట్టెలు అన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటే ఒక కత్తెర పట్టుకొని వచ్చి వెంటనే గగన్ దగ్గరికి వచ్చి పొడవబోతూ ఉంటారు. ఆగండి ఆగండి అంటూ భూమి చరి అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ